నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. నాడు నందమూరి తారక రామారావు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న మండపం వద్ద నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేలమూరిపాడు గ్రామానికి చెందిన పేద మహిళకు కుటుంబ మిషన్ బహుకరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని కూటమి పాలన కొనసాగిస్తున్నారని నాగినేని రామకృష్ణ చెప్పారు. అలాగే అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఎగరవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం పాలన గురించి టీడీపీ నేతలు వివరించారు. 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. అన్న ఆనాడు నందమూరి తారక రామారావు గారు తన 35 సంవత్సరాల కళా జీవితంలో తెలుగువారు ఎంతో అభిమానించి గౌరవించి ఆయన ఒక స్థానాన్ని తీసుకెళ్ళడానికి కృతజ్ఞత తెలియపరచాలి మళ్ళీ మన తెలుగు వాళ్ళకి, మన ప్రజలకి, నన్ను అభిమానించే అభిమానులకి అని చెప్పి ఆ రోజు ఏంటి అని ఆలోచిస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రోజు ఎంత ఘోరంగా ఉన్నాయంటే తగ్గట్లో ఒక పక్క కూర్చొని ఆ రోజు ముఖ్యమంత్రి ఒక పక్క లోకం వేసుకొని ఆ విధంగా డబ్బులు కొల్లగొట్టే పరిస్థితి, సామాన్యుడిని చాలా ఇబ్బంది పెట్టి విపరీతమైన ధరలు పెరిగి ఆ రకంగా రాష్ట్రం సర్వనాశనం అవుతున్న పరిస్థితుల్లో తెలుగు ప్రజలకి, మన అభిమానించే ప్రజలకి ఏదైనా చెయ్యాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన ఏదైతే చెప్పాడో, ఏది చెయ్యాలనుకున్నాడో అవన్నీ కూడా చేశాడు. ఆయన ₹2 కిలో బియ్యం వేయాలంటే ఇచ్చాడు. పేదవాడు ఎప్పుడు గుడిసెలోనే ఎందుకు ఉండాలి, ఒక పక్క స్లాబ్ ఇంట్లో ఎందుకు ఉండకూడదని చెప్పి పక్కా ఇంటి నిర్మాణం మొట్టమొదటి ఈ దేశంలో ప్రారంభించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు. అలాగనే ఎన్నో బస్ స్టాండ్లు కానీ తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద అనేక ఎత్తిపోతల పథకాలు రైతులకు ఏర్పాటు చేయటం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్త్రీలకి సమాన హక్కు ఉండాలని చెప్పి వాళ్ళకి సమాన ఏర్పాటు చేసి రిజర్వేషన్లు బీసీలకి వెనకబడిపోతున్నారని చెప్పి వాళ్ళకి రాజకీయంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి అనేక పదవులు వచ్చే విధంగా చేసి అనేక విధాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి పునాది తెలుగుదేశం అని చెప్పి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కోసం, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల కోసం స్థాపించిన జెండా తెలుగుదేశం జెండా 43 వసంతాలు ముగించుకొని 44 వసంతాలు అడుగు సందర్భంగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా జరుపుకున్న పెద్ద పండగ. ఎందుకంటే ఆనాడు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తెలుగువాడిని అసభ్యకరంగా మాట్లాడి మద్రాసీయుడు అని ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడికి ఎలాంటి గౌరవం లేకుండా ఢిల్లీలో కూడా తెలుగువాడిని అవమానించినందుకు అన్న నందమూరి తారక రామారావు తీసుకున్న ఒకేక లక్ష్యం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భావం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జెండా రెపరెపలాడుతూనే ఉంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా దానికి కార్యకర్తల మనోబలంతో ఈ రోజు కూడా రాష్ట్రంలో, దేశంలో కూడా, ప్రపంచంలో కూడా తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందంటే తెలుగుదేశం కార్యకర్తల మనోబలమే కారణం, తెలుగుదేశం కార్యకర్తల కృషే కారణం. ఈ కార్యకర్తల మనోభావాలే నారా చంద్రబాబు నాయుడు గారు ఉడుంపట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒడిదుడుకుల రూలింగ్ పోయినా కూడా మరలా కూడా చేజిక్కించుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించి రాష్ట్రంలో
ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుంది. కాబట్టి నాటి నుండి నేటి వరకు అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆనాడు గుర్తించిన తెలుగుదేశం జెండా పండగ రోజు ఈరోజు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పుట్టుకతోనే మోగని అమ్మాయికి 2 పిల్లలు, వాళ్ళు కూడా మోగ పిల్లలు. ఏలమూరుపాడు చెందిన ఒక పేద మహిళకు మోగమ్మాయికి నందమూరి కళా పరిషత్ తరఫున ఈ కుటుంబేషన్ ఈరోజు బహుకరిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఎన్టీఆర్ పార్టీ ఎజెండాలో పేద బడుగు బలహీన వర్గాల పేదల అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ స్థాపించాడు ఆ రోజున. ఈరోజు ఆ సందర్భంలో భాగంగా ఒక పేద మహిళకు మన నందమూరి కళా పరిషత్ తరఫున ఈ కుటుంబేషన్ బహుకరించడం మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నాము. ఈ జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం పార్టీ. వద్దెల్లాలి గొట్టిపాటి నాయకత్వం, వద్దెల్లాలి గొట్టిపాటి నాయకత్వం. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉన్నప్పుడే ఎన్నికలు అనేవి ఎంతో ప్రశాంతంగా జరుగుతాయని, అద్దెకి నియోజకవర్గంలో ఈఆర్ఓకి ఎన్ని అధికారాలు ఉంటాయో వాటిలో బిఎల్ఓలకు కూడా అంతే అధికారాలు ఉన్నాయని అద్దెకి నియోజకవర్గం ఎన్నికల అధికారి విజయజ్యోతి కుమారి అన్నారు. అద్దెకి మున్సిపల్ కార్యాలయంలో శనివారం అద్దెకి అర్బన్ రూరల్ పరిధిలో ఉన్న బిఎల్ఓలతో ఈఆర్ఓ విజయజ్యోతి కుమారి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి చనిపోయిన వారి ఓటర్ల వివరాలు, ఊరు వదిలి మరో ఊరిలో ఉంటున్న వారి వివరాలు సేకరించి ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి లోపాలు లేని ఓటర్లు జాబితాను సిద్ధం చేయాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిచే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయించి వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. బిఎల్ఓలు వారి డ్యూటీ సక్రమంగా చేయాలని తెలియజేశారు. పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ కూడా మనం కలిగిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క సారాంశం అసలు ఎందుకు పెట్టుకున్నామంటే, పబ్లిక్తో అంటే ఒక ఓటర్తో, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తితో అధికారులు లేకపోతే బిఎల్ఓలు అంటే మనం ఓటిచ్చే అధికారిగా వాళ్ళతో మనం ఎలా మెలగాలి అంటే, కొంతమంది ఏంటంటే కేర్లెస్గా హ్యాండిల్ చేయడం, ఎవరన్నా వచ్చి ఏదన్నా విషయం అడిగితే మా తెలియదు వేరే వాళ్ళని అడగండి, లేదా నాకు తెలియదు వీఆర్ఓని అడగండి, నాకు తెలియదు కాదుదాన్ని అడగండి, అలా చెప్తున్నారు సమాధానం. అది చాలా రాంగ్ అనమాట. ఏదైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈఆర్ఓకి ఎన్ని అర్హతలు ఉన్నాయో, ఎన్ని శాంక్షన్ చేసే అధికారం ఉందో, ఎన్ని ఫేస్ చేసే అధికారం ఉందో, బిఎల్ఓ స్థాయిలో ఆ బూత్ లెవెల్లో వచ్చే అన్ని విషయాల మీద కూడా మీకు అంతే ఉంది అధికారం. అది మర్చిపోతున్నారు. ఏదన్నా వస్తే పై అధికారి దగ్గర పోండి మాకు తెలియదు అనేది చెప్పకూడదు మనం. ఆ విధంగా మీకు మీ బాధ్యతలు లేక మీ విధులు గుర్తు చేయడానికే ఈ శిక్షణా తరగతులు అనేది మరి ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నా ఏదో తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి మనకు అసలు ముఖ్యంగా ఏంటంటే ఎర్రర్లెస్ ఓటర్ లిస్టులు తయారు చేసేది అనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఎర్రర్స్ లేకుండా ఎప్పుడైతే ఓటర్ లిస్టు పక్కాగా ఉంటుందో అప్పుడు ఎన్నికలప్పుడు ఏ విధమైన గొడవలు కానీ ఇబ్బందులు కానీ రావు. దాదాపు ఓటర్ లిస్టులో క్లమ్సీనెస్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్లే ఎలక్షన్ అప్పుడు గొడవలకి కారణం అవుతుంది. పోయినసారి కూడా చాలా గొడవలు వచ్చినాయి. ఎందుకు? చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులో నుంచి మనం తొలగించలేదు. మరి అది న్యాయమే కదా. ఓటర్ అడిగింది
న్యాయబద్ధమైన కోరికే కదా. చచ్చిపోయిన వాళ్ళు ఓటర్ లిస్టులో ఉండొచ్చా? ఉండకూడదు. కాకపోతే గతంలో సుమోటోగా తీసేసే వాళ్ళం ఇప్పుడు అది వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏం రీజన్ ఉంది? ఈ చచ్చిపోయారు అనే వంకతో కొంతమంది ఏం చేస్తున్నారు, బ్రతుకున్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు. అందువల్ల ఏంటంటే సుమోటో వద్దన్నారు. సుమోటో వద్దన్నారు కానీ డెడ్ ఓటర్స్ని తొలగించవద్దని ఎక్కడ చెప్పాలి. ఏ అధికారి మనం కాకుండా ఆ వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళి ఏ వ్యక్తి అయితే ఓటర్గా ఉండి చనిపోయాడో, ఎవరినైతే మనం తొలగించాలనుకున్నామో ఆ వ్యక్తి వాళ్ళ ఇంటిలో మనం సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సరే వాళ్ళు ఏదన్నా వేరే గ్రామం వలస వెళ్ళారనుకోండి, మనకి వాళ్ళు అందుబాటులో దొరకరు. అలాంటప్పుడు ప్రతి ఒక్క మరణం మనం ఎక్కడ రిజిస్టర్ చేస్తాము? పంచాయతీ అధికారులు డెత్ అండ్ బర్త్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్రస్తుతం. అదొకటి వీఆర్ఓ కూడా చేశారు. ఇప్పుడైతే పంచాయతీ వాళ్ళు నిర్వహిస్తున్నారు కనుక వాళ్ళ దగ్గర రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా, ఆ రిజిస్టర్ కాపీ తీసుకొని అతను ఏ పేరు అయితే మనం తొలగించాలనుకుంటున్నామో ఆ పేరుని అండర్లైన్ చేసుకొని దానిలో మనం స్కానింగ్లో పెట్టుకొని అది తొలగించవచ్చు. దానికి మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంది. ఫారం 13, 14 ఇవ్వాలంటే ఆక్షేపణ తెలియజేసిన వ్యక్తి, ఆక్షేపణ ఎవరి మీద అయితే పెడతామో ఆ వ్యక్తి అంటే ఓటర్, ఆక్షేపించబడిన ఓటరు ప్లస్ ఆక్షేపణ తెలియజేసిన ఇంకొక ఓటర్, వాళ్ళిద్దరికి నోటీస్ ఇస్తాము. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేస్తాము. అది జెన్యూన్ అయితే మనం తొలగిస్తాము, జెన్యూన్ కాకపోతే యాస్లో ఉంటాము. మనకి ఎక్కడైనా పేచి ఎక్కడ వస్తుందంటే ఎక్కువగా వచ్చేది ఫామ్ 7 దగ్గరే సమస్యలు వస్తాయి. అద్దంకి అభివృద్ధి విషయంలో కౌన్సిలర్లు అందరూ సహకరించాలని, అద్దంకిలో మినీ బైపాస్ నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు అంచనా వేసి పంపించారని, కాలువ చుట్టూ ప్రక్కల క్లియరెన్స్ కు 25 లక్షల రూపాయలు టెండర్లు పిలిచారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ హాల్లో శనివారం చైర్పర్సన్ ఎస్ఏ రమణ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లతో పాటు అధికారులు హాజరయ్యారు. ముందుగా అజెండాలో ఉన్న 20 అంశాలు చదివి వినిపించి కౌన్సిల్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. అద్దంకిలో నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ నిర్మాణాలకు, త్రాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో మంత్రి రవికుమార్ 80 రూపాయలు మంజూరు చేయించుకుని రాగా ప్రస్తుతం మరో 5 కోట్ల రూపాయలు బడ్జెట్ విడుదల చేయించేందుకు అంచనాలు వేశారని కమిషనర్ తెలిపారు. చదివిన అంశాలు 1 నుండి 20 అంశాలు కూడా ఆమోదిస్తున్నాము. ఈ సమావేశానికి ఇచ్చేసినట్టు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి అంటే 18వ తారీఖుకి కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల్లో కూడా ఒక అద్దంకికి ఒక మంచి పేరు అనేది మీ అందరి వల్ల వచ్చింది అనేది నా ఉద్దేశం. నేను వచ్చి 6 నెలలు అవుతా ఉంది. 6 నెలల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, అంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా ఒక అభిమానంగా ఇక్కడ అనేది కొనసాగడం జరుగుతూ ఉంది. అందువల్ల వాళ్ళ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా 1 ఇయర్ ఉంది. 1 ఇయర్ కూడా అదేవిధంగా మన అందరం కలిసి ఉండాలని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ, సప్లై సంబంధించి మనకి గతంలో ఒక 80 కోట్ల ప్రాజెక్ట్ ఉండేది ఐఐఐటికి సంబంధించి. అది అద్దంకి పురపాలక సంఘానికి మళ్ళా గవర్నమెంట్ మినిస్టర్ గారి ద్వారా 86 కోట్ల ప్రాజెక్ట్ అయితే మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్తా ఉన్నాం, టెండర్ పిలుస్తూ ఉన్నాం. టెండర్ పిలిచినప్పుడు అది దానిలో కూడా మనం ఏదైతే ఊరి చివరి కాలనీస్ ఉన్నాయి, 4 కాలనీస్లో కూడా ఎక్స్టెన్షన్ పైప్ లైన్ పెట్టాము. ఎక్స్టెన్షన్ పైప్ లైన్తో పాటు అక్కడ రిజర్వాయర్ కూడా కడతా ఉన్నాం. ఏదైతే వేలమురిపాడు కానీ, వేములపాడు కానీ, కొమలపాడు కానీ అక్కడ కానీ అది టిక్కో దగ్గర కూడా ఒక రిజర్వాయర్ అనేది మనం ప్లాన్ చేసాం. దాని ప్రకారం మొన్న ఈ పబ్లిక్ హెల్త్ కూడా రావడం జరిగింది. అది ఒక ప్రపోజల్ ఉంది. తర్వాత గౌరవ మినిస్టర్ గారు మనకి 3 కోట్ల రూపాయలు అనేది ఈ పీపీఎస్ గ్రాంట్ కింద ఇప్పించడం జరిగింది. ఆ ఇప్పించింది కూడా మనం ప్రపోజల్స్ తయారు చేస్తా ఉన్నాం. దానిలో మన గౌరవ సభ్యులు కూడా కొన్ని మన ఎండిటీ సెక్రటరీస్ని ప్రపోజల్ తీసుకోమని చెప్పాం. మినిస్టర్ గారు ఏమంటారంటే ప్రపోజల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని పర్సనల్గా అందరూ వెరిఫై చేయండి కౌన్సిలర్తో కలిపి, అందులో జెన్యూనిటీ ఏది ఉందో అది మాత్రం పెట్టండి, రోడ్డు మీద రోడ్డు అనేది ప్రపోజల్ అనేది వద్దని చెప్పడం జరిగింది మినిస్టర్ గారు. వీలున్నంత వరకు గ్రావెల్ రోడ్ కూడా తగ్గిమని చెప్పడం జరిగింది.
దీన్ని ప్రపోజల్స్ మన ఎమ్యూనిటీ సెక్రటరీస్ మనం కలవడం జరుగుతుంది. ఇది ఒక ఇదిగా నోట్ చెప్పాల్సిందిగా చెప్పుకున్నారు. కాబట్టి ఈ 2 విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఎన్ఎస్పీ దగ్గర ఉన్న 15 కోట్ల ప్రపోజల్ అయితే గవర్నమెంట్కి వెళ్ళింది. ఇంతకుముందు 10 కోట్ల ప్రపోజల్ ఉండేది. ఇప్పుడు దాన్ని 15 కోట్లుగా ప్రపోజల్ అనేది తయారు చేసాం. అది మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే వచ్చింది. దాన్ని గవర్నమెంట్కి పంపించాం. ఫైనాన్స్లో అప్పుడు అయితే అది టెండర్ ప్రాసెస్లోకి వెళ్తుంది జరుగుతుంది. దానికి సంబంధించి మనం అక్కడ ఎవరినైతే షిఫ్ట్ చేయాలనుకున్నామో వాళ్ళందరికి సంబంధించి 25 lakhs టెండర్ పిలవడం జరుగుతూ ఉంది. అక్కడ హౌస్ సైట్లు వేసి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులకి తెలియజేయడం జరిగింది. హెచ్డిపి పైప్ లైన్ పొడిగించుటకు మరియు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఇంటర్ కనెక్షన్ పనులు చేయటకు గాను 4 అంచనాలు తయారు చేసి ఉన్నారు. పై తెలిపిన పనికి సాధారణ నిధులు 15 లక్షల నుండి పనులు చేయటకు మరియు అందుకు అనుమతించవలసిందిగా వారి లేఖ ద్వారా ఆదేశించున్నారు. సదరు ఆదేశాలు అనుసరించే ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణ అన్ని మేజర్ మరియు మీడియం కాలువలు పూడిక తీత పనులు చేయవలసిందిగా మరియు వర్షపు నీటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని, విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. అద్దంకి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఎంఆర్సీ కార్యాలయంలో 5, 8 తరగతులు చదివే విద్యార్థులకు మండల స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించగా అందులో గెలుపొందిన విద్యార్థులకు శనివారం అద్దంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ సింగయ్య, ఎంఈఓ సుధాకర్ హాజరయ్యి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇతర వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని ఎంపీడీఓ సింగయ్య పేర్కొన్నారు. ఒక్క తప్పు కూడా లేకుండా చదవగలం అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. లోపం అసలు నా దగ్గర పరీక్ష లేదు. పరీక్ష లేకుండానే మీరందరూ ఫెయిల్ అయిపోయారు. 8 మంది తప్ప. పరీక్ష పెడితే ఇంకెలా ఉండదో తర్వాత విషయం. మీ అందరికీ ఏం చేస్తుంది ఏంటంటే అది ఏ పరీక్ష అయినా తప్పనిసరిగా మనం ఫేస్ చేయాల్సిందే. ఫేస్ చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. మళ్ళీ అటు పక్క అది సపరేట్ పనిచేయడం జరుగుతుంది. నమ్మకం అంటాం, ఆత్మవిశ్వాసం అంటాం. అది పూర్తిగా ఉన్నప్పుడు ఎక్కువ విజయాలు సాధించడానికి వీలు పడుతుంది. అమ్మోన అమ్మాయి ఎవరో జడేస్తుంది అమ్మాయి. విశ్వాసం పూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేరుకోవాల్సిన స్థాయికి, మీ శక్తి సామర్థ్యం ఉన్న స్థాయికి చేరుకోగలుగుతారు. లేకపోతే మీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నా, తెలివితేటలు ఉన్నా, అవకాశాలు ఉన్నా మీరు ఆ స్థాయికి చేరుకోలేరు. ఉదాహరణకి ఒక చిన్నది చెప్తాం. మా జీవితంలో మేము చదువుకునేటప్పుడు మా అందరికన్నా బాగా చదవగలిగిన ఒక విద్యార్థి ఒక చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు. అందరికన్నా ఎక్కువగా బాగా చదవగలిగిన విద్యార్థి, చదువుతున్న విద్యార్థి ఒక చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకున్నారు. ఈ రోజు కూడా 30 సంవత్సరాలు ఉద్యోగం చేసే తర్వాత కూడా చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాం. అతనికన్నా తక్కువ పనిచేసే వ్యక్తులు, కొంచెం తక్కువ తెలివైన వ్యక్తులు ఈరోజు చాలామంది తనకన్నా మంచి స్థానంలో ఉండగలిగారు. కారణం ఏంటంటే తెలివితేటలు ఉన్నాయి, పనిచేసే సామర్థ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చివరి వరకు అతను పోరాటంలో లేడు, మధ్యలోనే అయిపోయాడు. కాబట్టి అటువంటి పనిలో పూర్తి స్థాయి మన సామర్థ్యాలను ఉపయోగించుకోలేకపోతే, మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే మనకున్న అవకాశాలు పూర్తిగా మనం అందుకోలేము. ఇద్దరు కలిసి అనుకున్నాం సార్, మన పిల్లలకి మన పేపర్ తయారు చేస్తే వీళ్ళేదో చేసి అనుకుంటారు సార్, వేరే మనం చెప్పిద్దాం అనుకున్నాం. అయితే విషయం ఏంటంటే
తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నేను ఊహించలా. ఇదే అన్ని గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం పేపర్ తయారు చేయాలి, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. అందువల్ల కొంచెం నాకు రిజల్ట్ తక్కువ అనిపించింది. మొత్తం మీద దిమాబాల స్కూల్ హెచ్ స్కూల్లో అబ్బాయి సాయి ఉన్నాడు, చక్కగా రాశాడు. అది ఆ పాప మన మారుమూల ప్రాంతమైన చాలా దూర ప్రాంతం, ఆమె ధనలక్ష్మి మేడం ఎక్కడ ఉన్నారు, ఆమె మంచి మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ ఇచ్చింది. అదేవిధంగా మన నెంబర్ 1 యూపీ స్కూలు కుంకుపాడు ఇదంతా బాగా చదివారు. అదేవిధంగా 8th క్లాస్లో వచ్చిన తర్వాత ఆ మ్యాథ్స్ పేపర్ చూసిన వెంటనే నాకు అనిపించింది ఎవరు చేస్తారు ఈ ఆన్సర్లు. వాస్తవంగా నేను మ్యాథమెటిక్స్దే మన 10th క్లాస్ పేపర్ నుంచి చూడలా. నేను పేపర్ చూస్తే పేపర్ చూసి ఈ ఆన్సర్ ఎవరు చేస్తారు అనుకున్నాను. కానీ ఆ పిల్ల చాలా చక్కగా చేసింది, కంగారు చేస్తుందమ్మా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎగ్జామ్ మేము కానీ ఉండే పని ముందు చెబుతున్నాం, ఇదే విధంగా ఎగ్జామ్ పెడతాం, ఇంకా స్టార్ట్ చేయకుండా. కానీ ఈసారి ఏం చేయాలంటే 6th to 9th అంటే 6-7 హైస్కూల్ స్థాయిలో ఎలా ఉండో ప్రయత్నం చేస్తాము. మొత్తం మీద మా హెడ్ మాస్టర్ కూడా మా సహాయ సహకారం చేశారు, విద్యార్థులు కూడా ఆశిస్తున్నారు. ఇదే విధంగా కాంపిటేటివ్ స్పీడ్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఎగ్జామ్ రాసినా కూడా భయపడకూడదు. ఎప్పుడైతే భయపడతాడో వాడు చూసి మర్చిపోతాడు. మీకు వచ్చింది ఆ పేపర్ని పెట్టండి, తప్పు కానీ ఒప్పు కానీ. అదేవిధంగా మీకు వచ్చిన సార్తో మాట్లాడండి. ఇక్కడ సార్ చాలా మంది ఉన్నారు, సార్ అది మాట్లాడే ఇబ్బంది లేదు. అదేవిధంగా మీడియం కాబట్టి మీడియం బాగా చదువుకోవాలి. అది ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోండి. ఏదైనా విషయాన్ని మీ హెడ్ మాస్టర్తో కానీ మీ స్థానిక టీచర్లతో కానీ సరదాగా మాట్లాడి నేర్చుకోండి. ఇప్పుడు మన ఇక్కడ టీచర్లు ఉన్నారు కదా, ఆ టీచర్తో మేడం గారు ఇలా చేసి ఎలా ఉంటుంది, ఇలా చేసి ఎలా ఉంటుంది మాట్లాడండి. వాళ్ళు చెప్తారు మేము ఇలా చేయాలి ఇలా చేయాలి. అంతేకాని మన మనసులో బాగా తెలియకపోతే ఎవరు కూడా తెలియదు. నేను మాట్లాడుతున్న ఆ బాగా మీకు తెలియదు కదా. అదేవిధంగా విద్యార్థులకు నిరంతరం ఏదో చదువుతూనే ఉండాలి. వాస్తవంగా నేను రేపు జూన్ రిటైర్మెంట్ అవుతాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. పక్కన ఉండండి సార్. మరి భవిష్యత్తులో ఇంకా మంచి స్థానం ఉన్నారు, ఎక్కువ ప్రజలు తీసుకొని ఊరికి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. ప్రభుత్వ పాఠశాలలో సహజంగా ఆఫర్ ఉందమ్మా, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తుంటారు, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు. రెండు బైక్ కూడా థర్డ్ ప్రైజ్. యాక్చువల్గా ముగ్గురికి ఇచ్చామండి థర్డ్ ప్రైజ్. అమావాస్య సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శనివారం కదలికల అర్చన ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి వేద పండితులు, అర్చకులు కలిసి 11 ఆవృత్తములుగా కదలి పల్లర్చన చేశారు. కదలి పల్లర్చనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని కదలి పల్లర్చను తిలకించారు. అనంతరం మహానివేదన, మంత్రపుష్పము, పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంగళహరి శంకరావధాని మాట్లాడుతూ శనివారం అమావాస్య రెండూ కలిసి రావడం ఎంతో విశేషమైన రోజు అని, ప్రతి నెల అమావాస్య రోజున ప్రసన్నాంజనేయ స్వామి వారికి 10,000 అట్టి పండ్లతో కదలి పల్లర్చన నిర్వహిస్తున్నారని, ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా ఇష్టమైన దేవతలను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని అవధాని తెలియజేశారు. భక్తులకు విజ్ఞప్తి, ఈ రోజున ఫాల్గుణ బహుళ అమావాస్య శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, క్రోధినామ సంవత్సరంలో ఈ రోజున సంవత్సరాది ముందు రోజును అంటే సంవత్సరం చివరి రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రావడం, తర్వాత అమావాస్య శనివారం కలిసి రావడం చాలా విశేషము. ఈ రోజున ప్రతి నెలలాగే ఈ రోజు కూడాను 10,000 అరటిపళ్ళు పూజా కార్యక్రమం. మొట్టమొదట ఆలయ ప్రదక్షిణం, ఆలయ పరివార దేవతల నారికేళ ఫల సమర్పణ, హారతి అయిన తర్వాత గణపతి పూజ, ఋత్వికండ అయిన తర్వాత ఇప్పుడు 7 ఆవృత్తులు 8 ఆవృత్తులు అనే 9వ ఆవృత్తి పూజ ప్రారంభమవుతుంది. ఈ రోజున విశేషం ఏంటంటే అమావాస్య శనేశ్వరుడికి ప్రీతికరమైన తిథి, అలాగే శనివారం కూడాను శనేశ్వరుడు ప్రీతికరమైన తిథి. ఎవరికైనా సరే ఈ శనేశ్వర దోషం ఉంటే స్వామివారికి ఈ దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర దీపారాధన చేస్తే
ఆ శనేశ్వర దోషం పోతుందని మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఈ రోజున అతిపల్ల పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. రేపు సంవత్సరాది పండగ ఆదివారము రేవతి నక్షత్రం రావడం విశేషము. రేపు అందరూ కూడాను తలంట్లు పోసుకొని కొత్త వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే సంవత్సరాది పండుగ రోజున మనం ఏ దేవతలకు పూజ చేస్తే ఆ దేవతలు మన సంవత్సరం పొడుగుతూ కూడాను మమ్మల్ని రక్షిస్తూ ఉంటారని ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది. కావున స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ చదవలవాడ ఫణీంద్రబాబు అద్దెంకిలోని పేద ప్రజలకు అందుబాటులో ఉండి మంచి వైద్య సేవలు అందిస్తున్నారని, పేదల డాక్టర్గా పేరు తెచ్చుకున్నారని రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫణీంద్రబాబు 66వ జన్మదినోత్సవ వేడుకలు శనివారం అద్దెంకి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రోటరీ సభ్యులు ఫణీంద్రబాబుచే కేక్ కట్ చేయించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ ఫణీంద్రబాబు 66 ఏళ్ల వయసులో కూడా యువకుడిలాగా సేవ చేయడంలో ముందు ఉన్నారని, వైద్యం కోసం పేదలు ఎవరు వచ్చినా డబ్బులు చూసుకోకుండా మంచి వైద్యం అందించి పంపిస్తారని, ఫణీంద్రబాబు ఇదే విధంగా సేవలు అందిస్తూ మరెన్నో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈరోజు తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు కూడా జరుగుతుంది. 1982లో ఎన్టీ రామారావు గారు ఇదే రోజున ఈ పార్టీ స్థాపించడం జరిగింది. అదే కార్యకర్తల గొప్పతనంతో ఇది జరుగుతూనే ఉంది. ఈ కార్యకర్తలు ఇట్లా నిలబడటానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు స్థాపించడం వల్లే అది ఇట్లా జరుగుతూ ఉంది. 82లో మార్చి 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. తర్వాత 83లోనే అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఇప్పటికి 10 సార్లు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. 10 సార్లలో 6 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అది అన్నగారి స్ఫూర్తి అనుకుంటున్నాం. కార్యకర్తల యొక్క గొప్పతనం, తెలుగుదేశంకి ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేరండి. తెలుగుదేశం కార్యకర్తలు సొంత చేతుల్లో వాళ్ళ సొంత జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టే కార్యకర్తలు ఒక తెలుగుదేశంలోనే ఉన్నారు. అందుకని పార్టీ నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని కార్యకర్తలందరినీ బాగా చూడాలని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అద్దెంకిలో
ఒక రోటరీ పార్క్ ఐడెంటిటీ అద్దంకిలో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ లాగా మన రోటరీ పార్క్ని మన వాళ్ళు సూచించడం, డాక్టర్ గారు దానికి అంగీకరించడం, మనకి ఒక ఐడెంటిటీగా మనకి అద్దంకిలో మనకి ఏం లేదు ఇప్పటివరకు. అలాంటిది డాక్టర్ గారు ఎప్పుడైతే తను చాప్టర్గా ప్రెసిడెంట్గా ఉన్నారో ఈరోజు మరలా ఈ కార్యక్రమాన్ని చేస్తూ అద్దంకి రోటరీ క్లబ్కి, అద్దంకి ప్రజలకి అందరూ కూడా మంచి సేవ చేస్తున్నారు. వారు ఇలాగే ఎల్లకాలం అద్దంకి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండి సేవ చేయాలని కోరుకుంటూ వారి ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.